ఓం నమ శివాయ. హరోం హర జటాధర గంగాధర పాహి మాం పాహి శరణ్ ప్రభు శరణ్. చర్చ ప్రారంభించే ముందు ఈ మారు మందాకిని పైకి లేచి, గురువుగారు మీరు చెప్పిన విధంగా దాంపత్య జీవితం అనేది పవిత్రమైనది అని ఎప్పుడో మనం పూర్వకాలం విన్నాం. ఆ తర్వాత అనేక మంది ఇలా పవిత్రమైన జీవితాన్ని గడపడానికి మన భారతదేశంలో ఉన్నారు. అయితే ఇలా మార్పు ఎలా సంభవిస్తుంది? మారిన వారు అంటే ధర్మం తప్పి ప్రవర్తించేవారు మరలా ఈ యొక్క యోగానికి అర్హత కలుగుతారా, కలిగి ఉంటారా, కలిగి ఉండరా? ఇది పాపము, ధర్మ విరుద్ధము అని తెలిసిన తరువాత కొందరు మారుతారు. మారితే వారికి యోగ సాధనలో అవకాశం ఉంటుందా? అంటే దైవజ్ఞానాన్ని పొందడానికి వారికి అర్హత ఉంటుందా అని అడిగింది. తల్లి, ప్రపంచ చరిత్రలో ఎక్కడ చూసినా కూడా ఒక భారతదేశంలో తప్ప మరి ఇతర ఏ ప్రాంతాల్లోనూ పవిత్రత అనే మాటకు చోటు లేదు. భారతీయ హైందవ సనాతన జ్ఞానం క్రమశాస్త్రానుసారం పవిత్రత అనే మాట పరమాత్మునికి మాత్రమే చెందుతుంది. పరమాత్ముని నుండి వచ్చిన ఈ జీవులకు అంటే ముఖ్యంగా అన్ని సకల జీవరాశుల మానవులు ఉన్నతులు కదా, ఈ ఉన్నతులు కూడా అలాంటి జీవితమే ఆచరించాలనేటువంటిది పరమాత్మని యొక్క శాసనం. అనాగరికంగా ఉండిన మానవులు వారిలో మెల్లమెల్లగా నాగరికతను ప్రవేశపెట్టింది పరమాత్మే. నాగరికత నేర్చుకున్న తర్వాత ఎలా జీవించాలి అనేటువంటి దానికి ఆయన ఉపనిషత్తులు, వేదశాస్త్రాలు, శృతులు, స్మృతులు అనేటివి ఏర్పరిచారు. కూడా ఆప్త వాక్య ప్రమాణాలే. జ్ఞానం కన్నా ఇంకా వేరే ఏది ఎక్కువ కాదు అని తలచేవారు మన భారతీయులు మాత్రమే. భారతీయుల్లో ఉన్న సనాతన హైందవ ధర్మ జ్ఞానం మాత్రమే వారు ఉన్నారు. కాబట్టి భారతదేశం ఇప్పటికీ సుభిక్షంగా, సస్యశ్యామలంగా, ఎందరో దుర్మార్గులు దోచుకొని పోయినా స్థాయి శిఖరాలకు తమ ఆత్మగౌరవాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నవారు అనేక మంది ఉన్నారు. మనం చూసినట్లయితే యుద్ధాల్లో విదేశస్తులు యుద్ధం చేసినప్పుడు వారి భర్తలు చనిపోతే వీరు ఆ పురుషుల చేత నశింపజేయబడతారు, నాశనం అయిపోతారని తెలిసి తాము అగ్నికి ఆహుతి చేసుకునేవారు. ఏదో విధంగా తన శరీరాన్ని విడిచిపెట్టేసేవారు. అంటే మరణించేవారే కానీ వేరే విధంగా మారరు. మన ధర్మంలో ఉన్న గొప్పతనం విషయాన్ని అర్జున విషాద యోగంలో చెప్తాడు. కులస్త్రీలు యుద్ధం వలన కులస్త్రీలు చెడిపోతారు. జయించినటువంటి సైనికులు కానీ ఎవరైనా కానీ దుర్మార్గులు కులస్త్రీల ముందు చెరపట్టడం అనేది ఇది మొదటి మామూలైన విషయము. వారిని వారి సంపదను దోచుకున్న తర్వాత కులస్త్రీలందరూ కూడా చనిపోతే తర్వాత వారికి పుట్టిన సంతానము ఎవరికి పుట్టారో తెలియకుండా తిలోదకాలు, పిండ ప్రదానాలు ఇవన్నీ ఎవరికి చేయాలో తెలియకుండా పోతుంది, అధర్మం అయిపోతుంది అని అర్జునుడు భయపడతాడు. కులస్త్రీలు కొడుకులు వచ్చి ఆక్రమించుకున్నప్పుడు ఏమైపోతారని ఇక్కడ అర్జునుని యొక్క అభిమతం. కానీ ఇదే ప్రయోగం చూసినట్లయితే ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కనుక తాను కూడా కళ్ళు చూడకూడదు అనుకుని అతని భార్య మండోదరి గంతలు కట్టుకునే ఉండేది. ఎప్పుడు కూడా అడుగుజాడల్లో భార్య అడుగుజాడల్లో భర్త నడుచుకునేవారు. ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకొని, ప్రేమించుకొని, ఒకరి బాధలు ఒకరు తెలుసుకొని, ఒకరికొకరు అన్ని పంచుకుంటూ ఉండేది సంసార దాంపత్య ధర్మం. దుర్యోధనుని నిండు సభలో ద్రౌపదిని చూచి, నీ భర్తలు ఏం చేయలేని పరిస్థితులు ఉన్నారు, రా నా తొడల మీద వచ్చి కూర్చో, నన్ను స్వీకరించు అంటాడు. అది ఎంత అధర్మమైనటువంటి కోరిక అది. అందుకే భీముని కోపం వచ్చి తొడలు విరగ్గొట్టి చంపుతాను రా అని అంటాడు. అలాగే చచ్చాడు కూడా. ఏ మానవులైనా కూడా సనాతన ధర్మంలో ఒక ధర్మ సూక్ష్మం ఉంది. ఆ ధర్మ సూక్ష్మం ఏమిటంటే అనుసరించే వివేకానంద స్వామి మాటలు చెప్తారు. ఒకప్పుడు తెలిసో తెలియక అజ్ఞానంతో తప్పు పనులు, పొరపాటు పనులు, చేయరాని కర్మలు చేసి ఉంటే తర్వాత అవన్నీ ఆ తప్పుని క్షమించమని పశ్చాత్తాపము అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మంత్రం ఉంటుంది. ఎవరైతే జీవితంలో మారిపోయి చెడు కార్యక్రమాల నుండి చెడు నుంచి మంచిలోకి ప్రవేశిస్తూ చేసినంత తప్పు అని గ్రహించి ఎదుట నేను ఇట్లాంటి కార్యక్రమాల జోలికి పోను, నన్ను మన్నించు అని దైవానికి నివేదన సమర్పిస్తారు, వారి ఆత్మను అర్పిస్తారు, ఫలాలన్నీ భగవంతునికి విడిచిపెడతారు. దీన్ని పశ్చాత్తాపము అంటారు. వరకు చేసినటువంటి చెడు కార్యక్రమాలు ఇంకా చెయ్యను, చెడు కర్మలు ఇంక చెయ్యను అని వారు నిర్ణయం తీసుకుంటారు.
అప్పుడు వారికి ధర్మం తెలిసింది కనుక. వివేకానంద స్వామి ఏమంటారంటే కూడా, గతమంతా ఒక బొమ్మలాటగా మర్చిపోండి. మీరు తప్పు చేసున్నా, మంచి చేసున్నా, చెడు చేసినా, పుణ్యకర్మలు చేసినా, పాపకర్మలు చేసినా, ఇవన్నీ కూడా గతం భగవంతుడు ఆడించినటువంటి ఒక బొమ్మలాట. ఇదంతని ఆయన ఆటలే అని అనుకొని ఇక జరగబోయే జీవితం మాత్రం అతి పవిత్రంతో, అతి ప్రేమతో, విశ్వాసంతో, భగవంతుడి మీద విశ్వాసం ఉంచి ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, నీతిబద్ధంగా జీవిస్తే అటువంటి వారు కూడా యోగ సాధనకు అర్హులే. ఇంకా మార్పు అనేది చాలా అవసరం. యోగ జ్ఞానం పొందడానికి ఇలాంటి మార్పు ఎవరిలో అయితే కలుగుతుందో, ఎవరిలో ఈ ప్రేరణ జరుగుతుందో, పశ్చాత్తాపము అనేది నిజముగా కపటం కాకుండా నిత్యమైన జీవితంగా ఉందో వీరికి దైవానుగ్రహం మరలా లభిస్తుంది అని చెప్తారు వివేకానంద స్వామి. ఆ పవిత్రమైన దాంపత్యాన్ని ఒక పవిత్ర కార్యక్రమంగా భావించి మన భారతదేశంలో 190% మంది స్త్రీలు, పురుషులు ఇప్పటికీ అలానే జీవిస్తూ ఉన్నారు. కొద్ది శాతము ఇలా మారిపోయి ధనాశతోనో లేకపోతే ఇంకా వేరే ఆశతోనో ఇలా విలాసవంతమైన జీవితాలు గడపడానికో మారిపోతూ ఉంటారు. ఇది పాపకర్మలుగా వారిని పరిణిస్తుందని యోగ శాస్త్రం తెలియజేస్తూ ఉంది. శ్రీ మాస్టర్ గారు అదే అంటారు. వాళ్ళు కర్మఫలాలు అంటే మీ మంచి కర్మలు ఉన్నాయి, చెడు కర్మలు ఉన్నాయి. సంబంధించిన కర్మలు వాటికి ఆ ఫలితాలే లభిస్తాయి అని చెప్తారు. కనుక యోగ జ్ఞానము దైవజ్ఞానంగా భావించి దైవం బోధించేటువంటి శాసనాలుగా ఆలోచించి వారిని యోగ సాధనకు అర్హులుగా యోగులు భావిస్తారు చెప్పి సత్యనిష్ఠుడు సందేహానికి సమాధానం చెప్పి చర్చ సాలించారు. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.